సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. అవి తీసుకుని అప్పు తీర్చగలుగుతారు. ఒక ఇల్లు కొనాలన్నా మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి విజయాలు సాధిస్తారు. వారు పేరు ప్రఖ్యాతలు తేవడం వల్ల మీకంటూ సంఘంలో ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారపరంగా చాలా బాగుందని చెప్పచ్చు. అయితే వ్యాపార వ్యవహార విషయంలో ప్రతిదీ మనం చూసుకోవడం అనేది చెప్పదగినది. ఒకరి మీద వదిలేసి వాళ్ళు చూస్తారు అని అనుకుండా మీకు మీరుగా చేసే ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే పౌల్ట్రీ, చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యాంక్ లోన్లకి దూరంగా ఉండాలి. అవసరమైతే తప్ప లోన్లకి వెళ్లకుండా ఉండడం, సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం కూడా చెప్పదగిన సూచన. అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మిత్రుల దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, సామరస్యంగా మాట్లాడి తీసుకోవడం అనేది చెప్పదగినది. మీరు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్ష రాయడానికి ముందు కొంచెం సంకోచిస్తారు. ఉన్నదాంతో సరిపెట్టుకుందాం, ఏం చదవాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఉంటుంది మీకు. అన్నిటికీ చదువే మూలం. ఎంత చదివితే అంత జ్ఞానం ఏర్పడుతుంది. చదువు లేకుండా కొంతమంది బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, పేరు గడించిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం రావాల్సిన హోదా రావాలి అంటే దానికి తగ్గట్టుగా చదువు కూడా ఉండాలి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, అకౌంటింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కోపతాపాలకి దూరంగా ఉండి సామరస్యంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.